ఒక గొప్ప సైంటిస్ట్, ఒక మంచి ప్రెసిడెంట్, ఇంతేనా? కలాం గురించి 2 ముక్కల్లో చెప్పడానికి అసలు వీల్లేదు. వందలాది పేజీలు కావాలి. జీవితంలోకి పైకి రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కలాం జీవితాన్ని స్టడీ చేసి తీరాలి. అనేక రంగాల్లో అడుగుపెట్టి అన్నింట్లోనూ సత్తా చూపించిన కలాం అసలు సిసలు హీరో ఎలా అయ్యారో ఇప్పుడు చూద్దాం. అబ్దుల్ కలాంను ఎలా చూడాలి? ఒక సైంటిస్టుగా, ప్రెసిడెంట్గా మాత్రమే చూస్తే సరిపోదు. ఏదో చేయాలని, ఇంకేదో సాధించాలనే ఆయన తపనను చూడాలి. పేపర్ బాయ్గా జీవితం మొదలుపెట్టి మిస్సైల్ మ్యాన్గా ఎదగడానికి చేసిన కృషిని చూడాలి. ఏదో ఒక ఫీల్డ్కే పరిమితం కాకుండా అనేక రంగాల్లో సత్తా ఎలా చూపించారో చూడాలి. రాష్ట్రపతి అంటే ఏదో గొప్ప పదవి అనుకోకుండా జనంతో మమేకమైన విశాల హృదయాన్ని చూడాలి. ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడనే పట్టుదలను చూడాలి. ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా బతకడం ఎలాగో చూడాలి. డిఆర్డీఓలో సైంటిస్టుగా ఉండిపోవాలనుకోలేదు కలాం. ఆయుధాల తయారీతో ఆగిపోకూడదనుకున్నాడు. ఆకాశానికి నిచ్చెన వేశాడు. ఇస్రోకు ట్రాన్స్ఫర్ అయ్యాక కానీ కలాం అంటే ఏంటో దేశానికి తెలియలేదు. తనొక్కడే కాకుండా దేశంలో ప్రతి ఒక్కరూ ఆకాశాన్ని అందుకునేలా చేశాడు. ఎస్ఎల్వి కానీ, పిఎస్ఎల్వి కానీ ఈ వేళ ఎన్నో శాటిలైట్లను రోదసీలోకి తీసుకెళ్తున్నాయంటే అది కలాం వల్లే. డిఆర్డీఓలో ఉద్యోగంతో సరిపెట్టుకుంటే ఈ అంతరిక్ష విజయాలు ఆయనకు, దేశానికి అందేవా? ఇస్రోతో ఆగితే ఆయన కలాం ఎందుకు అవుతారు? రాకెట్ టెక్నాలజీ గుట్టు తెలిసిన కలాం మిస్సైల్స్ వైపు చూశారు. గైడెడ్ మిస్సైల్స్ ప్రోగ్రామ్ కి చీఫ్ అయ్యారు. అగ్ని క్షిపణులకు పురుడు పోసింది కలామే. ఇవాళ్టికి అగ్ని మిస్సైళ్లు నిప్పులు చెరుగుతూనే ఉన్నాయి. శత్రు దేశాల గుండెలు మండిస్తూనే ఉన్నాయి. ఆ తరువాత తయారు చేసిన పృథ్వీ కూడా అంతే. ఇవాళ్టికి ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. స్పేస్ సైంటిస్ట్ గా ఇస్రోలోనే ఆగి ఉంటే మనకి సొంత మిస్సైళ్లు వచ్చేవా? కామన్ మ్యాన్ కలాం మిస్సైల్ మ్యాన్ అయ్యేవారా? రాకెట్లు, మిస్సైళ్లు అయిపోయాయి. ఇప్పుడేంటి అనుకున్నాడు. అణుశక్తి కనిపించింది. ఆయనలో ఉన్న సైంటిస్టుకు మళ్లీ పని పడింది. రాజస్థాన్లో పోఖ్రాన్ కలాంను రమ్మంది. వెంటనే అటు కదిలాడు. దేశానికి చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ హోదాలో అక్కడ న్యూక్లియర్ టెస్టులు జరిపించారు. 1 కాదు, 2 కాదు, ఒకేసారి 5 న్యూక్లియర్ టెస్టులు జరిపించారు. అణు భారతాన్ని ప్రపంచానికి మళ్లీ చూపించారు. మిస్సైల్ మ్యాన్గా ఆగిపోయి ఉంటే న్యూక్లియర్ మ్యాన్ కనిపించేవారా? మన అణుశక్తి లోకానికి తెలిసేదా? రాష్ట్రపతిగా కలాం ఎలక్ట్ అవ్వడానికి రాజకీయ నాయకులు కారణం కావచ్చు. అధికార పార్టీ, అపోజిషన్ కలిసి నిలబెట్టిన ఘనత కూడా ఆయనది కావచ్చు. కానీ రాష్ట్రపతిగా ఎలా ఉన్నారో ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒక కామన్ మ్యాన్ పెద్ద పదవిలోకి వచ్చినా సరే నేల మీదనే నిలబడతాడనే నిజం తెలుస్తోంది. పిల్లలతో ఇంటరాక్ట్ అయినా, పెద్ద మీటింగుల్లో మాట్లాడినా ఒకటే మెసేజ్, కమాన్ ఏదో ఒకటి సాధించండి అనే మెసేజే. దట్ ఈజ్ కలాం. కలాం ఎప్పుడైనా చిరాకు పడ్డం, కోపడ్డం చూసామా? ఎప్పుడూ చిరునవ్వే. ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రశాంతంగా, ఉల్లాసంగా, హుషారుగానే. మరి పెదవి విప్పకుండానే కలాం ఇచ్చిన సలహా ఏమిటి? నవ్వుతూ ఉండండి, నవ్వుతూ ఎదగండి అని. ఈ రియల్ హీరో మాట వినేవాళ్లున్నారా?